ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏమో ఇంకా అభివృద్ధి అనేది పోటీగా ఏమన్నా చేయవచ్చేమో కొంతవరకు. మళ్ళీ ఎందుకంటే వచ్చే పరిస్థితి లేదు, 100% వాళ్ళ పరిస్థితి లేదు కాబట్టి ప్రీ ప్లాన్డ్గా చేశారు. 100% ప్రీ ప్లాన్డ్గానే చేశారు. వాళ్ళు ఏంటంటే పంచుకున్నట్టుగా మిగిలిన సీట్లు లేకపోతే ప్రతి చోట చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, అందరినీ పక్కాగా ఓడిపోయారంటే అర్థం తెలియట్లేదా? రెడ్డి గారు కూడా కొంతమంది ఈ మధ్యకాలంలో మీడియా ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇలా చోట ఇలా ఈవీఎంలో ట్యాపింగ్ జరిగింది. అది కరెక్టేనండి, అది నిజమే చేస్తుంది. చేసినా మరి ఇంకేం వెయిట్ చేసి చూడాలండి ఎలా జరుగుతుందో మరి ఏంటో. మరి దానికి న్యాయ వ్యవస్థ ఏమన్నా చొరవ తీసుకొని వాళ్ళు చేయగలదో లేదో. మరి ప్రభుత్వం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోడీ గారి చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా కొంత తప్పదు. ఈ 5 years ఏం జరిగినా ప్రజలు చూస్తూ భరించాల్సిందే, అది నా అభిప్రాయం. ఓకే ఓకే థ్యాంక్స్. ఈఎంఎల్ ద్వారాగా స్కామ్ జరిగింది, పక్కా జరిగింది. ఎందుకంటే ఓట్లు 600 ఓట్లు ఉన్న కాడ 700 ఓట్లు మెజార్టీ అయిన అదే ఊళ్ళో, ఒక ఊళ్ళో. అది మనం చూపించడానికి వాళ్ళ గవర్నమెంట్ ఆ చేతిలోకి వెళ్ళిపోయింది. ఏం చేయలేక సాక్ష్యాలతో సహా చూపిస్తున్నా కానీ నమ్మట్లే జనాల్లోకి అలాగా చూపించేశారు. పక్కా స్కామే. మోడీ, చంద్రబాబు, పవన్ ముగ్గురు కలిసి పక్కా స్కామే గెలిచారు. మెజార్టీగా గెలిచినది కాదు, ఇది అంతా జగన్ అని చెప్పారు. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా జగన్ కళ్ళే వేసాం, మరి ఇలా ఎందుకు జరిగిందని ప్రజలు కూడా మళ్ళీ తిరిగి కూడా చెప్తున్నారు. పక్కా స్కామే, దాంట్లో డౌటే లేదు. అభివృద్ధి కోసం వేశారు, పోలవరం కోసం, అమరావతి అభివృద్ధి ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే బియ్యం ధర ఎక్కడ బయట తిని అన్ని అలాగే జగన్ అని చెప్తున్నారు కానీ అభివృద్ధి అయితే ఏమీ లేదు. ఇది పక్కా స్కామే. ఆయన కేతిరెడ్డి చూపించాడుగా, అసలు మొత్తం చూపించి అంత వివరంగా చెప్పినా కూడా మరి గవర్నమెంట్ సైలెంట్ కదా, మరి ఎక్కడ జరిగింది మరి అన్ని తీయొచ్చుగా, తీస్తే వాళ్ళు బయటపడి కుదరదు. అందుకని చెప్పేసి సాక్ష్యాలు సహా చూపించినా కానీ వాళ్ళు నమ్మట్లేదు. ఇంకేం చెప్తారు? అది కానత్మగా ఏదైనా మోడీ పైన చేపించేశాడు. మోడీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కాబట్టి ఎవరేం చేయలేక సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. వైసీపీ గెలిచిపిస్తుంది. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర ఇదంతా. పవన్ కళ్యాణ్ గెలవలేదు, చంద్రబాబు గెలవలేదు, ఇక్కడ ఎవరు గెలవలేదు. ఇవాళ ఎలక్షన్ బట్టి మనం దమ్ముంటే నియోజకవర్గం మొత్తం ఆంధ్ర వైసీపీ గెలిచిపుచ్చుంటుంది. వైసీపీ మంచి పనులు చేసింది. టీడీపీ ఏం చేసింది? అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఏం చేయాల, ఎప్పుడు ఏం చేయలేదు. ఏంటంటే వాళ్ళు కూటమితో వచ్చారు, వాడు కొట్టారంటే. మరి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటున్నారు. ఎవరికి ఉంటుంది వ్యతిరేకత? ఆడల్లో ఉందా? పింఛన్ తీసుకునే వాళ్ళు ఉందా? 30 లక్షల స్థలాలు చరిత్రలో ఇవ్వాల. 30 లక్షల స్థలాలు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు వస్తుంది వ్యతిరేకం? ఎందుకు వస్తుంది? ఎవరు పెడితే వస్తుంది? అన్న ల్యాండ్ టైటిల్ ఏంటండి? ఎవరు సొమ్ము ఎవరు తీసుకుంటారు? చూపెడుతున్నారు కదా యూట్యూబ్లో. ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకి ఆస్తి లేక, అర్థంగా భోజనం లేక, దానికి సౌదరిసి వాళ్ళు ఎందుకు తీసుకుంటాడు? కావాలని చంద్రబాబు వచ్చేది చేస్తాడు, ఏదో ఉంటుందని, కానీ ఏం ఉండదన్న విషయం వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చాడు, ఈ అమలు చేయాలిగా. రవాణా శాఖ రోజు మొత్తం సంతకాలు పెట్టేయాలి. ఎవరికో వెళ్ళి వచ్చి సంతకాలు తెల్లారి పెట్టాలండి. 3 పెట్టాడు, ఇంకా 30 అమలు ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు 30 సంతకాలు ఇప్పుడు చేస్తాడు. ఏమి లేదన్న, ఇదంతా కూటమి కుట్ర. మళ్ళీ వాళ్ళకి ఓపుకుండి జగన్ మీద మళ్ళీ పోటీ చేసుకోమను. 150 ఎమ్మెల్యేలు ఫస్ట్లో 67 సీట్లు వచ్చినాయి జగన్కి, ఓడిపోయాడు. 102 వచ్చినాయి. ఈ మరి అంత కారణం ఎందుకు వస్తాయి? ఒక ఆశయం తినలేదు కదా, వ్యవసాయం తినలేదు కదా, ఎవరినేమో అనలేదు కదా. ఒకవేళ వ్యతిరేకంతో ఏమైనా మాటలు ఎమ్మెల్యేలు అనుకోవచ్చు. అంత వ్యతిరేకం ఎందుకు వచ్చింది? 11 సీట్ల ఎవడ నమ్ముతాడు ఇది? ఈ కుట్రాక ఏంటి? అలా ఆ ఓట్లు ఏమైనా 30 రావాలిగా. అమ్మఒడి స్కూల్ చరిత్ర ఇంగ్లీష్ మీడియం అప్పుడు ఉందా? చంద్రబాబు చేశాడా? చంద్రబాబు ఏం చేశాడా? జరగటం మంచిది, జరగాలి. ఈవీఎంలు తేడా వచ్చేసింది. ఇప్పుడు నరేంద్ర మోడీ అన్నాడు, ఓన్లీ హిందువులు వీళ్ళు ఓటేసే వాళ్ళందరూ ఏంటి? హిందువులు వేస్తున్నారు ఆయనకి, క్రైస్తవులు వేయట్లేదా? క్రైస్తవులకి అంత వ్యతిరేకం చేశాడు, మాట్లాడా? ఇప్పుడు నువ్వు మనిషి, నేను మనిషినేగా, అందరు దేవుళ్ళగా. ఈ క్రైస్తవులు ఊళ్ళు పడేయటం ఏంటి? ఎందుకు పడేయాలి?
రాజకీయం పూర్వకంగా వచ్చిన దండదేవుళ్ళు అందరి దేవుళ్ళు ఆశ్రయిస్తేనే నీకు గెలిచేది. ఒక హిందూ దేవుడు ఆశ్రయిస్తే నువ్వు గెలవు కదా. అంటే కూడా ముందు నుంచి కూడా మాకు ఈవీఎంల పైన అనుమానం ఉన్నాయంటూ కూడా చెప్తుంది. అవును, కరెక్ట్. అది ఈవీఎంలు అంటే ఇప్పుడు 40% ఓటింగ్ శాతం ఉంది కూడా 11 సీట్లు వచ్చినాయంటే కొద్దిగా అనుమానాస్పదంగానే ఉంది అందరికి కూడా. అయితే ఎవరు బయటపడి చెప్పట్లేదు, అంతే తేడా. గతంలో కూడా చంద్రబాబు గారు చెప్పారు, చాలాసార్లు చంద్రబాబు గారు చెప్పారు ఛాంపియన్ చేసే అవకాశం ఉందో చేస్తారు, జరుగుతుంది, మార్చండి ఆయన కూడా చెప్పారు చాలాసార్లు. ఈవీఎం తమ్మని చెప్పింది ఆయన, మార్చమని చెప్తుంది ఆయన. మార్చమే కరెక్ట్. అందరూ ఆరోపణలు అదే విధంగా ఉన్నాయి కదా, పేపర్ బ్యాలెట్ బాగుంటుందని చెప్పేసి అందరూ అభిప్రాయం అదే, అది బాగుంటుంది. అది కాము అన్నది మేనేజ్ చేశారు, లేకపోతే ఓట్లు విజయకావు. గేమ్ జరిగింది మొత్తం, ఓట్లు పని చేశారు. అయితే వీళ్ళు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి గేమ్ చేశారన్న, లేకపోతే జగన్ కంపెనీగా రావాలి అసలు కవర్ వస్తే. ఇంకేం జరిగింది చూస్తూ ఉన్నట్లయితే నిన్న మొన్న నుంచి కూడా ఈవీఎంల గురించి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఎలా చూస్తారు? చర్చ నడుస్తుంది. నా మోలేట్ ఉంటే అటే పార్టీ అన్న, మోలేట్ ఉంటే అటే సీఎం అవుతారు అన్న. ఏపీలో కానీ ఎక్కడైనా మోలీ సపోర్ట్ ఉంటే సీఎం ఆడ అవుతారు ప్రధానమంత్రి. 2014, 2019లో జగన్ సపోర్ట్ ఇచ్చారు, అప్పుడు అలాగే అయింది. అప్పుడు ఇప్పుడు అదే పరిస్థితి అయింది. దానికోసం ఇంకా అవును ఈవీఎం చూపించి కేటగిరీ చూపిస్తున్నారు, అంత కేటగిరీ చూపిస్తున్నారు కన్నా. అదేలన్న ఓడిపోయిన వాళ్ళు ఏదైనా అంటారు, గెలిచిన ఏదైనా అంటారు అన్న. ఇప్పుడు నేనే ఉన్నానన్న, టీ తాగుతున్నా, తాగిన టీ అంట, తర్వాత కప్పు ఖాళీ కప్పు అయిపోతుంది. అప్పుడు టీ అంటారు దీన్ని ఎవరు మీరేమనుకుంటారు దాని గురించి? దాని మీద మాకు అంత తెలియదు, ఐడియా లేదన్న. కూడా షేర్లు కొనండి, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే, మీరు అందరూ లాభాల్లోకి వెళ్ళిపోతారు, కొనండి అని ఓదర కొట్టారు. దేశంలో ప్రధాని మోడీ వచ్చారు, కానీ ఎందుకని ఎవరికి రేట్లు పెరగలేదు. 30 లక్షల కోట్లు సంపద ఆవిరైపోయింది. కానీ మీరు చూస్తే భువనేశ్వర్ గారి హెరిటేజ్కి మాత్రం 521 కోట్లు షేర్లు రేట్లు పెరిగిపోయింది. ఎలా సాధ్యమైంది ఇది? బీజేపీకి షేర్లు కొన్న వాళ్ళందరూ గవర్నమెంట్ వచ్చినా సరే వాళ్ళకి నష్టాలు వచ్చినాయి. టీడీపీకి మాత్రం కూటమితో మూడు పార్టీలతో కలుపుకున్న గవర్నమెంట్కి మాత్రం 521 కోట్లు వచ్చినాయి. మీరు అలాగే చూస్తే మీరు ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చిత్తూరు డైరీ ఉంది, చిత్తూరు డైరీని లాభాలు లేవని చెప్పి మూసేశారు. దానికి 1,50,000 రైతులు పాలు పోసే చిత్తూరు డైరీని ఆయన మూసేయడం జరిగింది. గవర్నమెంట్ రన్ చేసే ఒక ఐఏఎస్లు ఇంతమంది స్టాఫ్, ఇంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉండే ఒక చిత్తూరు డైరీని లాభాల్లోకి తేలన్నప్పుడు మీరు జస్ట్ ఒక మేనేజింగ్ డైరెక్టర్ని, చైర్మన్ని పెట్టుకొని ఇంత హెరిటేజ్ని ఇన్ని లాభాల్లోకి ఎలా తీసుకురాగలుగుతున్నారు? సంపద సృష్టిస్తాను నేను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇస్తున్నారో దానికి డబల్ ఇస్తాను, ట్రిపుల్ ఇస్తాను అంటే చాలామంది ఏమనుకున్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే గారికే దేశం శ్రీలంక అయిపోతుంది, మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అన్నారు. మరి అంతకుముందు నుంచి ఎలా ఇస్తారంటే నేను సంపద సృష్టిస్తాను అని చెప్తా ఉన్నారు. ఎవరు సృష్టిస్తున్నారు? గవర్నమెంట్ సృష్టిస్తున్నారా, మీ సొంతగా సృష్టిస్తున్నారా? మీరు చూస్తే 2019లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చూస్తే మీరు 150 కోట్లు, దగ్గర 110 కోట్లు, 120 కోట్లు ఆయన స్థిరాస్తులు చూపించారు. ఈ రోజున 500 కోట్లు ఉన్నాయి. ఎవరు సంపద సృష్టిస్తున్నట్టు? ఇవన్నీ ఒకసారి జనం అందరూ ఆలోచించండి. ఏదంటే ఏదో మాటకి ఏదో అనాలి, ఏదో ఖచ్చితంగా అనాల్సింది అని కాకుండా ఖచ్చితంగా మైండ్ పెట్టి ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి కూడా వైసీపీ పార్టీ వాళ్ళే కూటమి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళే బాధ్యతలుగా ఉన్నారు. ఎక్కడక్కడ వైసీపీ వాళ్ళ మీద మీరు దాడులు చేయట్లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్న మాట మీరేమంటారు? నిజంగా అలాగే ఉంది పరిస్థితి? అదే అన్న, నేను వింటానే ఉన్నాను. నేను కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా అదే అన్నారు. దాడులు జరిగినా కానీ మా టీడీపీ కార్యకర్తలు ఇళ్లలో కూర్చున్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి కళ్ళున్న ప్రతి ఒక్కరు చూడగలరు. మీరు 4వ తారీఖు రిజల్ట్ వస్తే 5వ తారీఖు నుంచి మీ ఇంట్లో సాక్షి వచ్చిందా, ఎన్టీవీ వచ్చిందా, 10 వచ్చిందా, టీవీ9 వస్తుందా? ఎందుకు రావట్లేదు? ఇవన్నీ బయట దాడులు జరుగుతున్నాయి, అన్నీ కూడా టీవీలో చూపిస్తారు, జనాలు చూస్తారని చెప్పి. మన దగ్గర ఎంత సెల్ ఫోన్ ఉన్నా కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో రాత్రి 8:30 గంటలకు టీవీ న్యూస్ చూడటం, మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు న్యూస్ చూడటం, అవి టీవీలోనే చూస్తారు. వాళ్ళు చూస్తే నిజంగానే రాష్ట్రంలో ఇంత రాక్షసకాండ జరుగుతుందేమో అని భయపడతారని టీవీలో ఆపడం జరిగింది. మరి ఇప్పుడు అంత విజనరీ 40 years ఎక్స్పీరియన్స్ అని అనుకునే ఆయన మీరెందుకు 3 పార్టీలతో కలిసి అవటం? సింగిల్గా వెళ్ళి పోటీ చేయాలి కదా. ఇంకో బిగ్గెస్ట్ ఫ్రాడ్ కూడా నేను చెప్తా ఉన్నా, ఈవీఎం హ్యాకింగ్ అనే దానికి ఇది కూడా ఇంకో కారణం ఏంటంటే 2019లో 2 సీట్లు కూడా నుంచున్న 2 సీట్లు కూడా గెలవని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున 21కి 21
అలాగే బీజేపీ 10 చోట్ల నుంచి 8 చోట్ల. స్టేట్లో చాలామందికి బీజేపీ సింబల్ కూడా తెలియదు. ధర్మవరంలో పొద్దున్న లేస్తే ప్రజల్లో ఉండే కేతిరెడ్డి గారు కూడా ఓడిపోయి అక్కడ టీడీపీ క్యాండిడేట్ కూడా కాదు, మళ్ళీ బీజేపీ క్యాండిడేట్ సత్యకుమార్ గారికి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ ఆశ్చర్యాలు కాకపోతే ఏంటి? 6% ఓట్లు, 6%, కేవలం 6% ఓడితే జనసేనకి 21కి 27 వచ్చినాయి. దీంట్లో అసలు మీకు విషయం తెలుసా? ఈ 2024లో జనసేన బాగా ఇబ్బంది పడింది ఎక్కడంటే గ్లాస్ సింబల్ దగ్గర. ఈసీ దాన్ని గుర్తించాలి అంటే 6% ఓట్లు వచ్చి ఉండాలి. కరెక్ట్గా జనసేనకి 6% వచ్చి 21కి 21 స్ట్రైక్ రావడం జరిగింది. ఎలా సాధ్యమైంది ఇది? 1,30,00,000 వచ్చిన ఆయనకేమో 11 సీట్లు, 6% వచ్చిన ఆయనకేమో 21 సీట్లు. మళ్ళీ కరెక్ట్గా ఆ మ్యాజిక్ ఫిగర్ దగ్గర వచ్చి ఆగటం. ఇవన్నీ ఒకసారి గమనించండి, మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతి పార్టీకి కూడా కార్యకర్తలు ఉండాలి, పాలించేవాడు ఉండాలి, ప్రశ్నించేవాడు ఉండాలి, కాదనట్లేదు. ఇప్పుడు టీడీపీకైనా కార్యకర్తలు ఉండాలి, వైసీపీకైనా కార్యకర్తలు ఉండాలి. కానీ ఎంతవరకు? నువ్వు నమ్ముకున్న పార్టీకి నీ కుటుంబానికి న్యాయం చేయకపోతే నువ్వు వాళ్ళ వెనకమాల ఏం ప్రయోజనం నీ వల్ల? ఒకసారి ఆలోచించు, ఒకసారి వెళ్ళి ఇంట్లో వాళ్ళతో కూర్చొని. ఇప్పుడు ఎవరైతే అట్లా అని ఇట్లా అని మాట్లాడుతూ ఉన్నారో, నాకు నేను చెప్తున్న విషయాల దగ్గర కూడా కింద మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళి ఒకసారి ఈ గవర్నమెంట్లో నువ్వు అసలు నీ కుటుంబం ఎంత లబ్ధి చెందుతుంది, పోయినసారి ఎంత లబ్ధి జరిగింది అనేది ఒకసారి నువ్వు అడిగి ఆ తర్వాత డిసైడ్ అవ్వు. ఖచ్చితంగా అభిమానం అనేది ఉంటుంది. ఎంతవరకు నీ కుటుంబం జోలికి కూడా వచ్చే అంత జోలికి ఉంటుంది. ఆ పట్టు మీద అభిమానం పెట్టుకుని ఏంటి ఉపయోగం? ఆలోచించండి ఒకసారి. ఇసుక అన్నారు, అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. నేను చాలామందికి చెప్తా ఉన్నా, నేను ఎక్కడ కూడా ఫ్రీగా ఇవ్వాలని నేను ఎక్కడ అనట్లేదు. నువ్వు ఇస్తానన్నది ఎందుకు ఇంత డైవర్ట్ చేస్తున్నావు అనేది పబ్లిక్ని మిస్లీడ్ చేయటమే కదా అది. నువ్వు ఫ్రీ ఇసుక అని చెప్పి తల్లికి 1300 చెప్పటం ఏంటి? ఇప్పుడు రీచ్కే వచ్చి తెచ్చుకుంటాడు, ఏట్లోకి వెళ్ళి తెచ్చుకుంటాడు, వాడి ఇష్టం. నువ్వు ఫ్రీ అనేది ఫ్రీగా పెట్టాలి. వాడు వెహికల్ తెచ్చుకుంటాడా, ఎలా తీసుకెళ్తాడా అని నీకు అనవసరం. నువ్వు అవసరమైతే అక్రమంగా తీసుకెళ్ళకోకుండా నువ్వు ఆధార్కి 20 టన్నులు రోజుకుని చెప్పావు. నువ్వు ఒక ఆధార్ పెట్టుకొని ఒక కౌంటర్ పెట్టుకొని అక్కడ కూర్చోండి. అతనికి ఎట్లా తీసుకెళ్తాడని నీకు అనవసరం. 20 టన్నులు అతనికి అలౌట్ చేసిన తర్వాత ఆయన ఎలా తీసుకెళ్ళినా మీకు అనవసరం. నువ్వు తీసుకొచ్చి నేను రీచ్ దగ్గర పెట్టాను, స్టాక్ యార్డ్ దగ్గర పెట్టాను, దానికి 1300 కట్టాలి, ఇవన్నీ మాట్లాడతాం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రేపొద్దున ఆగస్టు 15 నుంచి మనకు ఫ్రీ బస్ అని చెప్పడం జరిగింది. చూద్దాం. ఇప్పుడు మీరందరూ కూడా మీడియా వాళ్ళు కూడా ఏదైతే బస్ స్టాప్లో ఒక ఏరియాకి ఏ సర్వీసులు జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు 10 సర్వీసులు జరుగుతూ ఉంటే రేపు పొద్దున్న ఫ్రీ బస్ పెట్టాక చూడండి 4 సర్వీసులు కూడా రావు. అర్థమవుతుందా? సంపద సృష్టించడం అంటే ఏం లేదు. ఒక పథకం పెడతారు, దాన్ని వెనకమాల ఇదంతా ఒక రౌండ్ వర్క్ జరుగుతుంది. 15 బస్సులు సర్వీసులు తిరిగే రోజు మొత్తంలో ఈయన ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత 4 తిరుగుతాయి. దానివల్ల ఉపయోగం ఆర్టీసీ లాభాల్లోనే ఉంటుంది, అంత డెఫినెట్లోకి వెళ్ళిపోదు. ఇప్పుడు అలానే జరుగుతుంది. ఏదైనా ఒకటి ఇప్పుడు బస్సులైనా కానీ మీరు చూడండి, ఖచ్చితంగా ఆ ఫ్రీ బస్ అనేది తీసుకొచ్చినా సరే జరిగేది ఇదే. జనాలు కొట్టుకు సాగడం తప్పితే ఏమీ ఉండదు దాంట్లో. దానివల్ల ఆటోలకు లాస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఆలోచించుకోవాలి కూడా. ఏదో ఆయన ఇస్తా అన్నాడు, ఈయన మనమంటే ఎక్కువ ఇచ్చేయాలని చెప్పి రావడం కంటే నేను అదే చెప్తా ఉన్నాను. రాష్ట్రం మొత్తం మీ వెనకాల ఉంటే, మీరు ఇచ్చిన పథకాలకు లోనైతే మీరు ఎందుకు మూడు పార్టీలతో కుమ్మక్కై వెళ్ళాల్సిన అవసరం ఉంది? జనమందరూ కూడా ఒకసారి ఆలోచించుకుని నేను కోరుతాను. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయా వైసీపీ పార్టీ చెప్తున్నట్టు, లేదా సక్రమంగా ఉన్నాయా తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్టు? టీడీపీ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ అనేది మర్చిపోవాలి, ప్రశాంతత అనేది మర్చిపోవాలి. ఎవడు ఎక్కడ బాధితులు అవుతున్నాడో ఏమి లేదు. ఈ రోజు పొద్దున్న వేసేపటికి వెలుకొండలో చేతులు నరికేసి ఒక అతని హత్య చేయడం జరిగింది. ఏంటి ఇవన్నీ? మీరు హోమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు దాకా 18 మంది అమ్మాయిల్ని అత్యాచారాలు చేయటం కానీ హత్యలు చేయటం కానీ జరిగిపోయింది. ఆ మచ్చిమూరులో ఇంతవరకు పాప కూడా ఎతికే పరిస్థితి లేదు. 10 రోజులు దాటిపోయింది. ఈవెన్ వీటిని జరగటం కాదు, ఇప్పుడు ఎవడి మనసులో ఏముందనేది మనం చెప్పలేం. ఎవడు క్రిమినల్ ఎవడు మామూలు అనేది మనం చెప్పలేం. కానీ ఘటన జరగకుండా చూడటం కానీ, జరిగిన తర్వాత బాధితులకు అండగా నిల్చడం కూడా కనీసం అది కూడా చేయలేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం? పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు స్పందించలేదు. ఎలక్షన్ ముందు అన్ని మాటలు చెప్పిన వాళ్ళు 2018లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సుగాలి ప్రీతి అనే ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ రోజు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి నిందించాడు. ఏమని? ప్రతిపక్షంలో ఉండి నువ్వు ఎందుకు జగన్, నువ్వు ఎందుకు వేస్ట్ అన్నాడు. మరి ఆ తర్వాత